తర్వాత ఒక గ్రాము గంజాయి దొరికినా కూడా నేరమే. కాబట్టి ప్రజలు గమనించాలి. ఈ గంజాయి పంట పండించడం కానీ, గంజాయి మొక్కలను ఉంచుకోవడం కానీ, గంజాయిని ఎటన్నా ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, లేకుంటే గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేసే టైంలో వెహికల్ ఇచ్చినా కూడా ఆ వెహికల్ ఓనర్ మీద కూడా కేసు అవుతుంది. కాబట్టి గంజాయి విషయంలో సహకరించిన వ్యక్తులకు కూడా శిక్షలు పడతాయి. కాబట్టి గంజాయి అనేది మత్తు పదార్థం, ఇది సమాజానికి బాగా నష్టం చేస్తుంది. కాబట్టి దీని మీద ప్రొహిబిషన్ ఉంది, గమనించాలి. అదేవిధంగా ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ డిఈ పాలకుర్తి అవినీతి అధికారులపై ఏసీబీ దాడులు ప్రతిరోజు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక అధికారి అవినీతికి పాల్పడి ఏసీబీకి చిక్కుతూనే ఉన్నాడు. అయినా సరే అవినీతి మాత్రం ఆగటం లేదు. అవినీతి చేసే అధికారులు మారడం లేదు. కాంట్రాక్టర్ నుండి 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఘటన పాలకుర్తి మండలం కేంద్రంలో చోటు చేసుకుంటుంది. మొత్తానికి నిన్న పాలకుర్తి మండలం మిషన్ భగీరథ డిఈ సంధ్యారాణి నిన్న ఏసీబీకి చిక్కడం జరిగింది. మరి అసలు ఈ లంచము, వాస్తవానికి లంచం ఇవ్వడము, లంచం తీసుకోవడం నేరమే. కానీ లంచం ఇచ్చేటోళ్ళు ఇస్తూనే ఉన్నారు, తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. అంటే ఈ తీసుకునేటోళ్ళు ఏమనుకుంటారంటే లంచం తోటి జమ చేసుకొని ఒకవేళ సస్పెండ్ అయినా కూడా ఈ లంచం డబ్బుతోటి బతకచ్చు అనే ఉద్దేశంతో ఈ చాలా మంది అంటే మేజర్గా మంచి వాళ్ళు ఉన్నారు. అంటే 100కు ఒక 50% మంచి వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ చెడు వారితోటి వాళ్ళ డిపార్ట్మెంట్కే ఇప్పుడు ఎట్లా ఉంది, ఒక జడ్జి లంచంలో దొరికితే మొత్తం జ్యుడిషియరీకే మొత్తం మంచి చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా ఒక పోలీస్ వ్యక్తి దొరికితే ఆ పోలీస్ డిపార్ట్మెంట్కే మచ్చ వస్తుంది. అట్లా డిపార్ట్మెంట్లకు పేరు పోతుంది. కాబట్టి వీళ్ళకి అసలు చట్టంలో మార్పు రావాలి. ఏమవుతుంది, ఈ కేసు నడిచి రుజువు అయ్యేదాకా టైం పడుతుంది. తర్వాత చాలా కేసులు అక్యూటల్ అవుతున్నాయి. మరి వాస్తవానికి ఈ లంచాలు మానాలంటే పర్యవేక్షణ లోపం ఉంటుంది. ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయం ఉంటాయి, ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక సర్టిఫికెట్ మొన్ననే చూసినాం. ఒక సర్టిఫికెట్ పిల్లలకు క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ కావాలంటే వాళ్ళు 15 రోజులు నెల రోజులు తిరిగితే తప్ప అయితలేవని. అదేవిధంగా మొన్న ఒక పేపర్లో వచ్చింది, డబ్బులు ఇచ్చిన వాళ్ళకే తొందర ఇస్తున్నారు, డబ్బులు ఇవ్వకపోతే ఏమో లేట్ అవుతున్నది, తిప్పుకుంటున్నారు అన్న ఉద్దేశంతో ఈ చిన్న స్థాయి వాళ్ళు 500, 1000 రూపాయలు తీసుకొని డబ్బులు ఇచ్చిన వారికి వెంటనే 2 రోజుల్లోనే సర్టిఫికెట్ ఇవ్వడము. ఇక మామూలుగా న్యాయపరంగా పోయిన వాళ్ళకి కాలేదు, వేరే పనులు బిజీ ఉన్నాయి, సర్వేలు ఉన్నాయి అనుకొని తప్పించుకోవడము. దాంట్లో మరి నిఘా పెట్టాలి. ఇప్పుడు కలెక్టర్ గారు రెవెన్యూ తహసీల్దారుల మీద, తహసీల్ కార్యాలయాల మీద పెట్టాలి. తహసీల్దారు కూడా కింద స్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారు, అసలు మనం ఒక అప్లికేషన్ వస్తే సర్టిఫికెట్ ఎన్ని రోజులకు ఇస్తున్నాం అనేది చూడాలి. ఇప్పుడు సంతకం పెట్టేటప్పుడు చూస్తే తెలుస్తుంది ఎప్పుడు అప్లికేషన్ ఇచ్చింది, నేను ఎప్పుడు సంతకం పెడుతున్నా. ఒకవేళ లేట్ అయితే ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గర పెట్టలేదని పై అధికారి అడిగితే అప్పుడు కింది స్థాయి సిబ్బంది లేట్ అయితే అందుకు ఖచ్చితంగా బాధ్యత అనేది అందరికీ ఉంటుంది. చిన్న స్థాయి వ్యక్తులు చేస్తున్నారు కదా నాకేం కాదు అంటే కాదు. ఒక 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 మొత్తానికి డిపార్ట్మెంట్లో ఒక మండల స్థాయి అధికారి ఉన్నాడంటే ఆ కింద స్థాయి చేసిన తప్పులన్నీ బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా అన్ని మండలాలకు, మొత్తం మండలాలకు ఆర్డీఓ స్థాయిలో ఆజమాయిషి ఉండాలి. ఆర్డీఓ గారు అన్ని గమనించాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఈ రకంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆలోచిస్తే సమస్యకు సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి ఈ అక్రమాలు, ఈ రకంగా లంచాలు ఇవన్నీ పరిస్థితి ఉండదు. నిన్న సోషల్ మీడియాలో ఒక ఎస్ఐ గారిని ఏసీబీ వాళ్ళు డబ్బులు ఎంతో తీసుకుంటే అతడు పొలాల్లో ఉరుకుతే అతన్ని మరి జనాలతోటి సహకారంతో, గ్రామీణులతో సహకారంతో అతన్ని పట్టుకొని వచ్చి తీసుకోవడము. సోషల్ మీడియా కూడా ఇప్పుడు ఎట్లా అయిందంటే ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళను ప్రపంచానికి చూపెట్టే విధంగా స్పీడ్గా వార్త ఇది అవుతుంది. కాబట్టి మరి మార్పు జరగాలంటే ఖచ్చితంగా ఈ లంచాలు, అక్రమాలు ఇవన్నీ తగ్గాలి. పబ్లిక్లో కూడా చైతన్యం రావాలి. లంచం ఇవ్వడం కూడా నేరం అనే విషయం గమనించాలి.